హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, లాస్ట్ వీడియోస్ చూశారు కదా నా ఛానల్లో, అంతా కూడా షిరిడి ట్రిప్ గురించి అయితే ఒక 9 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒక 2 వీక్స్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి నా వీడియోస్ని ఎవరైనా చూడకపోతే అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా ఈరోజు అయితే ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, షిరిడీలో నేను ఏం షాపింగ్ చేశాను అనేది అయితే షేర్ చేస్తాను. అండ్ అంతేకాకుండా నేను కొన్ని అడిషనల్గా కూడా కొన్ని ప్లేసెస్లో తీసుకున్నాను, అవేంటి అనేది కూడా షేర్ చేస్తాను. సో ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డే 1 వచ్చేసి షిరిడీలో షాపింగ్ చేశాము. అంటే దర్శనం అయిపోయిన తర్వాత డే 1 నైట్ ఇప్పుడు నేనేం కొన్నాను అంటే, ఇది కొన్నాను అనమాట, సాయిబాబా టోపీ. ఈ టోపీ చాలా ముద్దుగా క్యూట్గా ఉంది. ఇది సాయిబాబాకి కొన్నాను. ఇదైతే నా కోసం కాదు, మా అమ్మ అడిగిందనమాట. సో సాయిబాబాకి పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి అమ్మ గుర్తుగా తీసుకొని రమ్మంటే ఇది నేను కొన్నాను. అండ్ నా దగ్గర అయితే సాయిబాబా విగ్రహం ఉంది అండ్ టోపీ కూడా ఉంది. సో నా దగ్గర లేనిది ఏంటంటే సాయిబాబాకి చైన్ అనమాట. జస్ట్ క్యాజువల్గా ఒక చిన్న ముత్యాల చైన్ ఉంటే ప్రస్తుతానికైతే వేశాను. బట్ ఇంకా సాయిబాబాకి సంబంధించింది మనం షిరిడీలో ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలి అని చెప్పి నేను ఈ చైన్ అయితే కొన్నాను. ఇది వచ్చేసి బాబాకి వేద్దామని చెప్పి కొన్నాను. చాలా బాగుంది, క్యూట్గా ముత్యాలు గోల్డ్ అండ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. చాలా బాగుంది. అండ్ ఈ చైన్ కాస్ట్ వచ్చేసి 200 అయితే పడింది, బట్ చాలా బాగుంది. అండ్ నా కోసం నేనేం తీసుకున్నాను అంటే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. చాలా బాగుంది, వేసుకొని చెక్ చేసుకొని బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత నేను సాయిబాబాకి శాల్వా అయితే తీసుకున్నాను అనమాట. ఈ శాల్వా బాగుంటాయి. ఈ రెండు వచ్చేసి నాకు వాళ్ళు 200 అయితే తీసుకున్నారు. చాలా బాగుందన్నమాట, అందుకే తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఉన్న విగ్రహానికి అంటే సాయిబాబా విగ్రహానికి సెట్ అయ్యే విధంగా సైజ్ చెక్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత నేను తీసుకుంది వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి నాకు వాళ్ళు 950 అలా చెప్పారు, బట్ ఫైనల్గా 700 ఆ రేంజ్కి అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది. అంటే షిరిడీలో నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పి నేను శారీ తీసుకున్నాను. అది కూడా ఈ శారీనే ఎందుకు తీసుకున్నాను అంటే, దీని మీద ఆర్ట్స్ ఉన్నాయన్నమాట నాకు నచ్చినవి, అందుకనే తీసుకున్నాను. అండ్ ఇంతకు ముందు కూడా 4 years బ్యాక్ కూడా నేను షిరిడీకి వచ్చాను, అప్పుడు కూడా ఒక టాప్ అయితే తీసుకున్నాను. అండ్ వీటితో పాటు ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది సైడ్ హ్యాండ్ బ్యాగ్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ అయితే తీసుకున్నారు. దీనికి ఫ్రంట్ పాకెట్ కూడా వస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇవే అనమాట మేము డే 1 నైట్ ఈవినింగ్ షిరిడీలో షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నవి. అండ్ ఇంకా కొన్ని ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తీసుకున్నాను. అంటే హ్యాండ్ పర్స్, బ్యాంగిల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఇట్లాంటివి తీసుకున్నాను. తర్వాత డే 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత డే 2 మేము శనిశింగ్నాపూర్, ఔరంగాబాద్, ఎల్లోరా కేవ్స్ అండ్ మినీ తాజ్మహల్ ఇవన్నీ వెళ్ళాం కదా. సో అక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను. సో వాటిలో ఫస్ట్ వచ్చేసి ఈ గుర్ర బొమ్మ అనమాట. ఇది నేను ఔరంగాబాద్లో తీసుకున్నాను. అసలు ఈ గుర్ర బొమ్మనే నేను ఎందుకు తీసుకున్నాను అంటే, షిరిడీలో అంటే మహారాష్ట్ర సైడ్ ఎక్కువ ఎక్కడ చూసినా గుర్రాలే కనపడుతున్నాయి. ఎక్కువ ఒంటెలు కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ ఎక్కువ మాత్రం గుర్రాలే ఉన్నాయి. సో అందువల్ల షిరిడీకి వచ్చినట్టు గుర్తుగా ఉంటుంది అని చెప్పి నేను ఈ గుర్రం అయితే తీసుకున్నాను. ఈ గుర్రం చాలా పెద్దది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇది ఒకటి వచ్చేసి నాకు 200 అలా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది వచ్చేసి ఈ ఎలిఫెంట్ అనమాట. ఈ ఎలిఫెంట్ని నేను ఎక్కడ తీసుకున్నాను అంటే ఎల్లోరా కేవ్స్ దగ్గర తీసుకున్నాను. నేను ఎలా తీసుకుంటున్నాను అంటే అన్నీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి గుర్తుగా ఉండే విధంగా తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎల్లోరా కేవ్స్ దగ్గర తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి వాళ్ళు కొండరాయితో చేశారనమాట, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీని లోపల హోల్స్లో నుంచి చూస్తే మనకి చిన్న ఎలిఫెంట్ ఉంటుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి
450-550 ఆ రేంజ్లో చెప్పారు. బట్ మేము ఫైనల్గా 200కి అయితే తీసుకున్నాము. చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి అంటే మేము కొన్న ఆయన వాళ్ళ ఫ్రెండ్ చేశారంట. ఇందులో ఏంటంటే మనం వాటర్ పోసాము అంటే ఇది పింక్ కలర్లో చేంజ్ అవుతుంది. అంటే దీని మీద మనం వాటర్ పోసాము అంటే పింక్ కలర్లో చేంజ్ అవుతుంది. అండ్ మేము అక్కడ వాటర్ పోసి కూడా టెస్ట్ చేసి కొనుక్కున్నాము. అంటే ఈ రాయి అలాంటిది. ఆ తర్వాత జూట్ బ్యాగ్ అయితే ఒకటి కొనుక్కున్నాను. జూట్ బ్యాగ్ మీద మనకి డిజైన్ అయితే వచ్చింది అండ్ ఫోన్ పెట్టుకోవడానికి చిన్న పాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న డిజైన్ అయితే వచ్చింది సింపుల్గా. అండ్ ఇక్కడ ఒక సింపుల్ జిప్ వచ్చేసింది అండ్ ఇంకా లోపలైతే సింపుల్గా జిప్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి నాకు 150 అలా తీసుకున్నారు. చాలా బాగుంది. ఇది కూడా గుర్తుగా ఉంటుంది అని తీసుకున్నాను. ఇది ఎక్కడ తీసుకున్నాము అంటే మినీ తాజ్మహల్ చూసిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి మేము ఫుడ్ తిన్నాము. సో దాని పక్కన షాప్ ఉంటే ఆ షాప్లో అయితే తీసుకున్నాము. అండ్ మనకి శని సింగ్నాపూర్ కానీ ఆ తర్వాత ఔరంగాబాద్ కానీ ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ షాప్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మేము ఏంటంటే ఇన్డెప్త్గా వెళ్ళి షాపింగ్ ఏం చేయలేదు. గుర్తుగా ఒక వస్తువునైతే తీసుకున్నాము. కనిపించింది, నచ్చింది, తీసుకున్నాము అంతే. ఎందుకంటే మేము కార్లో వెళ్ళాము. మనకి చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో షాపింగ్ అని మనం టైం ఎక్కువ వేస్ట్ చేసాము అంటే మనం చూడాల్సిన ప్లేస్లో ఏదో ఒకటి మనకి కట్ అయిపోతుంది. అప్పటికి మాకు ఒక ప్లేస్ కట్ అయిపోయింది. సో అందువల్ల మేము చూసిన చోట నచ్చింది కొనుక్కున్నాము అంతే. షాపింగ్ అంటూ మేము సపరేట్గా తిరగలేదు. అండ్ నెక్స్ట్ నేను కొనుక్కున్నది ఏంటి అంటే ఇదన్నమాట, నెమలిది. ఇది ఏంటంటే మనకి ఇలా అన్నాము అంటే ఇక్కడ 4 బాక్సెస్ వస్తాయి. సో వీటిలో మనం పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం ఇట్లాంటివి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు 50 రూపీస్ తీసుకున్నారు. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే కృష్ణేశ్వర్ దగ్గర తీసుకున్నాను. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ ఉంది కదా, సో ఆ టెంపుల్ బయట ఇది అమ్ముతుంటే తీసుకున్నాను. అండ్ నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇది తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. మా ఇంట్లో దేవుడి గది ఉంది. సో ఆ దేవుడి గదికి ఉన్న పెయింటింగ్ అంతా కూడా దీనికి సింక్ అయిందనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా సెట్ అయింది, బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. అండ్ ఇంతే. వీటితో పాటు నేను అడిషనల్గా ఏం కొన్నాను అంటే ప్రతి ప్లేస్ దగ్గర ఒక బుక్ అయితే కొనుక్కున్నాను. అంటే మేము డే 1 ఉపాసిని బాబా ఆశ్రమంకి వెళ్ళాం కదా, సో అక్కడ వచ్చేసి ఆయన ఆశ్రమం గురించి సంబంధించిన బుక్ అయితే కొనుక్కున్నాను. అండ్ అంతేకాకుండా ఇది అజంతా ఎల్లోరా శిల్పాల గురించి ఔరంగాబాద్లో అయితే తీసుకున్నాను. ఆ తర్వాత 12 జ్యోతిర్లింగం గురించి నేను కృష్ణేశ్వర్లో అయితే తీసుకున్నాను. ఇట్లా మనం ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కొనుక్కున్నాము అంటే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇంట్లో బుక్స్ ఏర్పడతాయి, ఒక మినీ లైబ్రరీ లాగా ఏర్పడుతుంది. వీటికంటూ మనం సపరేట్గా బుక్స్ వెతికి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. నాకు బుక్ రీడింగ్ అంటే స్పెషల్గా చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం అనమాట. సో అందువల్లే నేను తీసుకున్నాను. అండ్ ఇలా కొనుక్కోవడం వల్ల ఏంటి అంటే నేను యూట్యూబ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేయాలి అనుకుంటే ఇందులో చూసి నేను షేర్ చేయొచ్చు. నేను షేర్ చేయాలి అంటే ఫస్ట్ నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, సో అందువల్లే నేను తెలుసుకొని ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తాను వీడియోస్లో. అండ్ వీటితో పాటు వెళ్ళిన ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క ఫోటో అయితే దిగాము. అన్ని ప్లేసుల దగ్గర కాదు, అంటే తీస్తున్నారు అంటే అక్కడైతే తీర్చుకున్నాము ఫొటోస్. ఇది వచ్చేసి మేము ఎల్లోరా కేవ్స్ దగ్గర అయితే దిగాము ఈ ఫోటోని. ఆ తర్వాత ఇది వచ్చేసి షిరిడి సాయిబాబా దర్శనం బయట మనకి చావడి పక్కన షాప్స్ అయితే ఉంటాయి, అంటే స్టూడియో షాప్స్. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా ఫోటో దిగండి ఫోటో దిగండి అని. ఇంకా వెళ్ళి స్టూడియోలోకి వెళ్ళి ఫోటో దిగాము. వాళ్ళు ఎడిట్ చేసి మనకి ఇలా ఇస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఇది గోల్కొండ దగ్గర దిగిందనమాట. ఇంకా ఇది ఆల్రెడీ నేను గోల్కొండ వీడియోలో షేర్ చేశాను. సో ఈ 3 వచ్చేసి నేను ఒక ప్లేస్లో పెట్టుకున్నాను. సో వాటితో పాటు ఇది కూడా వచ్చేసింది. అండ్ ఈ ఫొటోస్కి ఒక్కొక్క దానికి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. బట్ అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా. అండ్ ఫైనల్గా లాస్ట్ రోజు అంటే రిటర్న్ వస్తున్నప్పుడు డే 3 మేము ప్రసాదాలు అయితే తీసుకున్నాము. ప్రసాదాలు ఏమేమి కొన్నాము అంటే దూద్ పేడ అండ్ బొరుగులు ఇట్లా ఉంటాయి కదా, సో అవైతే ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాము.
అండ్ ఇప్పుడు కాస్ట్ డీటెయిల్స్కి వస్తే నాకు ఓన్లీ షాపింగ్ వరకే 4000 రూపీస్ అయితే అయ్యింది. అండ్ నేను ఈ షిరిడి ట్రిప్ ప్లానింగ్ అంతా కూడా ఈ బుక్లో అయితే ముందుగా రాసుకొని, అంటే రేపు వెళ్తున్నామనగా ముందు రోజు మార్నింగ్ అంతా కూర్చొని ఇదంతా కూడా నేను రాసుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఏ టైంలో వెళ్ళాలి అనేది అయితే మొత్తం రాసుకొని మొత్తం అన్నీ కూడా 3 డేస్లో మేము కంప్లీట్ చేసాము. అండ్ అంతేకాకుండా మనకి సత్రం బయట, అంటే మేము తీసుకున్న సాయి ఆరాధన క్షేత్రం సత్రం బయట ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు వచ్చేసి మాకు ఈ పాంప్లెట్ ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే నేను ఆల్రెడీ ప్లాన్ అనుకున్నవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇంకా వాళ్ళకి ఇది చూపించి మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళండి, ఇలా ఇవన్నీ కవర్ అవ్వాలి అని మనం చెప్పాము అంటే వాళ్ళు దాన్ని బట్టి మనల్ని తీసుకెళ్తారు. అండ్ ఫైనల్గా షిరిడీకి మాకు వెళ్ళి రావటానికి ఎంత బడ్జెట్ అయింది అంటే 25,000 దాకా అయ్యింది. ఎందుకంటే మాకు రాను పోను జర్నీ ఛార్జెస్ ఉంటాయి కదా, అంటే మేము స్లీపర్ బస్సులో వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా ఇద్దరికి 1700 అలా పడింది టికెట్. అండ్ మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వచ్చేసి ఒక్కొక్కరికి 2500 అలా పడింది బస్సు. ఎందుకంటే మేము రిటర్న్ వచ్చింది సండే టైము. సో వీకెండ్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ మేము వచ్చేది కూడా స్లీపర్ బస్సు, బుట్టూరుతో మాకు నార్మల్ బస్ అంటే కుదరదు. సో అందువల్ల ఇంకా స్లీపర్ బస్సులో వచ్చేసరికి ఛార్జెస్ ఎక్కువ అయినాయి. అండ్ అంతేకాకుండా ఇంకా మేము ఔరంగాబాద్, శని సింగనాపూర్ ఇవన్నీ వెళ్ళాం కదా ఈ 3 డేస్. సో అందువల్ల మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అయింది. బట్ మనం ట్రైన్లో వెళ్తే ఇంత ఛార్జెస్ అయితే అవ్వవు, ఫ్లైట్లో వెళ్ళాము అంటే ఇంతకు డబల్ ఛార్జెస్ అయితే అవుతాయి. మనం వెళ్ళే మెంబర్స్ని బట్టి ఛార్జెస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత దూరం వెళ్ళారు కదా మీరు నాసిక్ ఎందుకు కవర్ చేయలేదు అని మీకు అనిపించవచ్చు. నేను ఎందుకు నాసిక్కి వెళ్ళలేదు అంటే 4 years బ్యాక్ మేము ఆల్రెడీ వెళ్ళాము షిరిడీకి, అప్పుడు నాసిక్ చూసాము, ఇవన్నీ చూడలేదు. సో అందువల్ల మేము ఏం చేసామంటే నాసిక్ని ఆప్షనల్గా పెట్టుకున్నాం. ఓకే, ఫస్ట్ చూడనివన్నీ కవర్ చేసి తర్వాత నాసిక్ని వెళ్ళాలి అనుకుంటే వెళ్దాము, లేకపోతే ఇంకెప్పుడైనా వెళ్దాము, ఎందుకంటే అది ఆల్రెడీ చూసిందే కదా అని చెప్పి మేము అది కొంచెం హోల్డ్లో పెట్టి పక్కన పెట్టాము. ఫస్ట్ ఈ 3 డేస్లో మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలమో అంతవరకే కంప్లీట్ చేసాము. అండ్ ఇంతే ఫ్రెండ్స్, షిరిడి విశేషాలు అనే సిరీస్ని ఈ వీడియోతో నేను కంప్లీట్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.